జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతుల్ని ఈరోజు చాలా మోసం చేస్తున్నారు. వాస్తవానికి కౌలు రైతుల్ని మొత్తం అందరినీ కూడా గుర్తిస్తూ ఉన్నారు. 5 ఎకరాలు లోపు ఉన్న గత ప్రభుత్వం అన్ని స్కీమ్స్ని వర్తించేటట్టు చేసేది. ఈరోజు 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చి 5 ఎకరాలు కన్నా కాదు 10 ఎకరాలు ఉన్నంత వరకు కూడా మేము ప్రతి స్కీము కూడా వర్తింపజేస్తామని చెప్పి 3 ఎకరాల పైన ఉన్న వాళ్ళందరికీ కూడా స్కీములు కట్ చేయడం అనేది అన్యాయం. ఎందుకంటున్నానంటే మీకు 3 ఎకరాల కన్నా ఎక్కువ భూమి ఉంది కాబట్టి మీకు పెన్షన్ రాదు, మీకు అమ్మఒడి రాదు, ఇవన్నీ చెప్పడం అనేది ఈరోజు రైతుల్ని నడ్డి విరగొట్టడమే. ఎందుకంటున్నానంటే 10 ఎకరాలు ఉన్న రైతు కూడా ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే ఈ పండగ చేతుల్లోంచి డబ్బు పోయే పరిస్థితి ఉంది. ఈరోజు చెప్పింది జగన్మోహన్ రెడ్డి 10 ఎకరాల వరకు కూడా అన్ని స్కీములు వర్తిస్తాం అని చెప్పారు. ఈరోజు పల్లవేమో 3 ఎకరాలు, గరువేమో 7 ఎకరాలు అని చెప్పడం, ఒక ఊర్లో పల్లము గరువు ఉంటుందా అడుగుతున్నాను నేను. వైఎస్ఆర్సీపీ పార్టీని అడుగుతున్నా. ఉంటే పల్లం ఉంటుంది, లేకపోతే గరువు ఉంటుంది. కానీ ఇదొక 3 ఎకరాలు, అదొక 7 ఎకరాలు అని చెప్పడం అంటే 5 ఎకరాల కన్నా తగ్గించేసి ఈరోజు ఎవరికి కూడా మరి సంక్షేమ పథకాలు రాకుండా చేసింది ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం. ఈరోజు రైతుని నడ్డి విరగొట్టింది. అదేవిధంగా ఈరోజు ఒక విత్తనం ఇవ్వట్ల. ఇంతకుముందు విత్తనాలు ఇచ్చేవాళ్ళు. ఇంతకుముందు అనేకమైన ఈ చెరుకు కర్రలు వేసుకుంటే చెరుకు ఇది ఇచ్చేవారు విత్తనాలు. ఈరోజు ఎక్కడ కూడా విత్తనాలు లేవు. ఊరికే రైతు భరోసా కేంద్రం అని చెప్పడం, దానికి ఫోటోలు తీసుకోవడం, దానికి పెయింట్లు వేసుకోవడం తప్పితే ఇందులో ఎటువంటి ఇది లేదు. ఈరోజు రైతు దినోత్సవం మీద జనసేన పార్టీ ప్రశ్నిస్తుంది. వాస్తవానికి చెప్పుకుంటే ఈరోజు అనేక దగ్గర మీరు షెడ్లు కట్టేసుకోండి, మీరు ఆ షెడ్లకి వాటికి అన్నిటికీ కూడా మేము డబ్బులు ఇస్తామన్నారు. 4 సంవత్సరాల నుంచి షెడ్లు కట్టుకొని అప్పుల పాలైపోయారు రైతులు. కానీ ఎక్కడ కూడా ఒక షెడ్కి కానీ ఒక ఇది కానీ ఇవ్వలేదు. అలాగే మీకు పాడి దీనికి పశువులకి 4 రూపాయలు అంటే డైరీ ఎంత ఇచ్చినా దాని మీద లీటర్కి 4 రూపాయలు ప్రభుత్వం నుంచి ఇస్తామని చెప్పి ఈ ప్రభుత్వంలోకి వచ్చారు. ఈరోజు 1 రూపాయి అక్కడ ఇచ్చిన పాపం లేదు. ఈరోజు ఒక ఆవుని కానీ, ఒక మేకని కానీ, ఒక గొర్రెని కానీ ఈరోజు ఖరీదు చేసి రైతుకి ఉచితంగా ఇచ్చిన పాపం లేదు. 12,000 రూపాయలు ప్రతి సంవత్సరం రైతుకి ఇస్తానని చెప్పారు. ఇప్పుడేమో దాన్ని 6,000 చేసి, మేమందరం అడిగామని 7,500 చేసి, కేంద్రం నుంచి వచ్చిన 6,000 కలిపి 13,500 లెక్కలు చెప్తున్నారు. ఇది రైతుని పూర్తిగా అన్యాయం చేయడమే. అదేవిధంగా కౌలు రైతుని ఈరోజు గుర్తిస్తాం, 100% కౌలు రైతుని గుర్తిస్తామన్నారు. కౌలు రైతుని కూడా గుర్తించే పరిస్థితి ఈరోజు లేదు. మొత్తానికి రైతు మీద పూర్తిగా విఫలమైన ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి, లేదా రైతును ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రైతుకి జనసేన పార్టీ అండగా ఉంటుంది. జనమంచంలో కూడా ఈ 7 డ్యాము కట్టాలి. రెండు కూడా ఏదైతే మరి 2 సైడ్లు ఉన్న ఈ గట్టుల్ని పటిష్టం చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఏదైతే ఈ రజాలు కానీ, కొమరాపల్లి కానీ, ఈ మరిపాలెం కానీ, ఈ గ్రామాలు, దిమ్మిల కింద గ్రామాలు అన్నీ కూడా ఎప్పుడు కూడా భయంగా బతుకుతాయి. ఎందుకంటే ఎక్కడ వర్షం పడినా ఇది మునిగిపోద్దనే పరిస్థితి. కేవలం దేవుడు ఒక్కడే మమ్మల్ని రక్షిస్తున్నాడు. ఈ ఊర్లో నాది కూడా ఇదే గ్రామం. ఈ గ్రామంలో మేమందరం కూడా ఈ శారదా నది గట్టుల కింద ఉన్న వాళ్ళందరం కూడా దేవుడు రక్షించబట్టుకే మేము ఉన్నాం తప్పితే ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. జనసేన పార్టీ వచ్చిన తర్వాత ఇక్కడ 100% గట్లు కడతాం. అలాగే ఈ ఏదైతే 7 డ్యామ్ అంటాం అది కట్టి చూపిస్తాం.